మనం ఇద్దరం బీచ్కి వెళ్తున్నాం. బై గైస్. బై గైస్. ఎస్, ఇంట్రడక్షన్ అయితే మా పాప చేసింది కదా. సో ఈరోజు మేము నెల్లూరుకి వెళ్తున్నాం. క్రిస్మస్ హాలిడేస్ ఒక 1 వీక్ ఉంది కాబట్టి, అండ్ మా పాపకు బీచ్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు బీచ్ బీచ్ అంటూ ఉంటుంది. సో ఓకే, ఈ హాలిడేస్ బీచ్కి వెళ్దామని నియర్ బై నెల్లూరుకి అయితే మేము వెళ్తున్నాం. మేము తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యాము. ఒక 2 ఫ్యామిలీస్ వెళ్ళాము. ఇంకా నెల్లూరు రీచ్ అయ్యే కొద్దికి ఆఫ్టర్నూన్ అయింది. నెల్లూరులో ఫేమస్ అంటే ఫస్ట్ గుర్తొచ్చైతే రాగి సంగటి, చేపల పులుసు అండ్ బిర్యానీ. సో వెంటనే అది ట్రై చేసాం. నెల్లూరులో ఫేమస్ ఉన్న రెస్టారెంట్స్ అయితే చాలా ఉన్నాయి, బట్ మేము ఉంటున్న రూమ్కి అయితే ఇది చాలా దగ్గర. సో ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయింది కాబట్టి మేము ఇంకా నియర్ బై ప్లేసెస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. రెస్టారెంట్ నుంచి ఈ స్టే జస్ట్ 5 minutes అంతే. కుటీస్ హాల్ అండ్ హోమ్స్ పర్ డే మాకైతే 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. చాలా స్పేషియస్గా ఉంది. మీరు ఒకవేళ ఫ్యామిలీస్ వస్తే ఒక్క ఫ్లోర్లో 3 rooms విత్ హాల్ ఉంది. సో ఫ్యామిలీస్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. నెల్లూరులో హోమ్ స్టేస్ కూడా చాలా కాస్ట్లీ అయితే ఉంది, బట్ ఈ స్టే అయితే ఫ్యామిలీస్కి ఒక హోమ్ స్టే లాగే ఉంది. బికాస్ చాలా స్పేషియస్ హాల్ అయితే ఉంది ఫ్రంట్లో. మీకు ఈ డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను వాళ్ళ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. రూమ్లో ఫ్రెష్ అయ్యాక ఈవినింగ్ అయితే మేము బీచ్కి స్టార్ట్ అయ్యాం. మేము కొత్త కోడూరు బీచ్కి వెళ్ళాము, మైపాడ్ బీచ్కి వెళ్ళలేదు. ఎస్, బికాజ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో చూశాను చాలా క్రౌడెడ్ అండ్ ఎక్కడ చూసినా గార్బేజ్ చెత్త అక్కడక్కడే ఉంటుంది. అంత అన్హెల్దీగా ఉంది అక్కడ. ఈ బీచ్ చాలా క్లీన్గా ఉంది అండ్ జస్ట్ 40 minutesకి అయితే మనం రీచ్ అయ్యొచ్చు. అండ్ ఈ బీచ్కి పార్కింగ్ ఫీజ్ ఏం లేదు, బట్ మైపాడ్ బీచ్లో 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. బీచ్ దగ్గరే మేము సీ ఫుడ్ కూడా ట్రై చేసాము. క్రాబ్, ఫిష్ అండ్ ప్రాన్స్ కూడా ట్రై చేసాము. అండ్ ఇంకా నైట్ టిఫిన్ తిందామని ఇంకా నెల్లూరులో నెయ్యి కారం దోశ కూడా ఫేమస్ కదా, అది కూడా ఈరోజే ట్రై చేసాం. బికాస్ Day 2 మొత్తం టెంపుల్స్ ఉన్నాయి, నో నాన్ వెజ్. సో ఎగ్ దోశ అండ్ నెయ్యి కారం దోశ తిందామని ఇంకొక ఫేమస్ స్పాట్కి అయితే వెళ్ళాము. ఇది రాజరాజేశ్వరి టెంపుల్ ఆపోజిట్లోనే ఉంది. నెయ్యి కారం దోశ అయితే మస్ట్ ట్రై అని చెప్తాను. ఎగ్ దోశ కన్నా కూడా నెయ్యి కారం దోశ చాలా బాగుంది. మీరు ఎవరైనా నెల్లూరుకి అయితే ఈ స్పాట్లో నెయ్యి కారం దోశ డెఫినెట్గా ట్రై చేయండి.
డే 1 వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. డే 2 అయితే కంప్లీట్లీ టెంపుల్సే. స్టే ట్యూన్డ్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. అండ్ నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్.